తాతగారికి వందనాలు. మొహం చూడు మొహం. నా మొహానికి ఏమైంది? ఏడ మొహం నువ్వును నీ మొహం. హలో హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు ఈ జంక్షన్ ఫర్ ఎంటర్టైన్మెంట్ ఓన్లీ. మా సెలబ్రిటీస్ రావడానికి రెడీగా ఉన్నారు, కానీ అంతకన్నా ముందు ఈ మధ్య స్టూడెంట్స్ చాలా పెద్ద సెలబ్రిటీస్ అయిపోయారు కదమ్మా. స్టూడెంట్స్ లేకుండా అసలు ఏ షోను నడవట్లేదు. చాలు చాలు బంద్ ఇక. ఈమె యాంకరింగ్ చేయడానికి వీల్లేదంటే వీల్లేదు. నేను ఇవ్వన్నా మర్చిపోయినావా నన్ను? పైసలు ఇస్తా వెనక తిప్పుకున్నావు. పైసలు నేనే పైసలు ఇస్తాను. నువ్వు ఈడ సెటప్ మొత్తం వర్కౌట్ కాదు, అందుకని గెటప్ చేంజ్ చేసిన. ఇక నీ దగ్గర అయితే పైసలు రావు, నాకు అర్థం అయిపోయింది. అందుకని దొంగతనం చేస్తున్నాను, ఫిక్స్ అయిపోయినా గెటప్ మార్చిన. దొంగతనం చేయడానికి నీకు సిగ్గు లేదు? నాకు విగ్గు లేదు, ఏం చేయాలి? విగ్గు కోసం దొంగతనాలు చేయబోతున్నావా? నువ్వు పైసలు ఇస్తావా లేకపోతే ఈఎంఐలో ఇప్పిస్తావా? పైసలు ఇవ్వను, కానీ ఇవాళ వచ్చేటువంటి సెలబ్రిటీస్ ఇద్దరిలో నుంచి ఎవరో ఒకళ్ళది విగ్ అని నా డౌట్. అదొకటి తీసేద్దాం. అట్లా తీసుకోను నేను. దొంగతనం చెయ్యి. నేను ఈఎంఐ కట్టుకుంటా. ఈఎంఐ ఎవరైనా ఇచ్చినా పర్లేదు. ఈఎంఐ అంటే ఈఎంఐ ఆ అమ్మాయి అని కాదు, అది మంత్లీ ఇన్స్టాల్మెంట్. మరి అదేం ఇస్తావు కదా నువ్వు? నాకు ఇస్తాను పైసలు కావాలమ్మా. సైలెంట్ కొండు, లేకపోతే నిజమైన ఘాటు పెడతాను నీకు. నేను ఇప్పుడు స్టూడెంట్స్ ని కొన్ని క్వశ్చన్స్ అడగాలి. స్టూడెంట్స్ ఆర్ యు ఆల్ రెడీ? క్వశ్చన్ ఏంటంటే, మీరే గనక మీ ఊరి పెద్దరాయుడు అయితే తీర్పు ఏమని ఇస్తారు? హాయ్ సుమ గారు. హాయ్. నేనే కానీ పెద్దరాయుడు అయితే ఒక అమ్మాయి నా దగ్గర మోసం జరిగిందని తెలుగులో చెప్పు. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురము ఎవరు పుట్టారు? ఒక అమ్మాయి నాకు మోసం జరిగిందంటూ మా ఇంటికి వస్తే నీకు ఎవరు మోసం చేయడు, నా ఇంట్లో ఉండమని చెప్తా. ఇంకా నీకన్నా మోసగాడు ఎవరున్నారు అని. నెక్స్ట్. ఆరు దాటిన తర్వాత ఎవరు గోడంగా దూకొచ్చు, ఏమన్నా చేయొచ్చు. కానీ మా గోడ ఎవరు దూకండి, నేను గోడలు తీసి తడికలు వేసుకుంటా. నీ గురించి మేము తర్వాత పాడతాం. తడిక తడిక. నెక్స్ట్. హాయ్ సుమ గారు, నా పేరు భార్గవి. అందరికి బ్యూటీ పార్లర్ పెట్టిస్తా, అమ్మాయిలందరికి. అందరూ బ్యూటీ పార్లర్ ఓనర్ అయిపోతే వెళ్ళేది ఎవరు? నేను పోతా. హాయ్ మేడం. నీ పేరు? మణిదీప్. మణిదీప్. ఓకే. ఫ్రీ చికెన్ బిర్యానీ పథకం ప్రకటిస్తా. నువ్వే అందులో సగం తినేలా ఉన్నావు. నెక్స్ట్. హాయ్ సుమ గారు. హాయ్. లవర్స్ ని లేచిపోమని తీర్పిస్తాను. అర్థం కాల. ఇప్పుడు మన పెద్దరాయుడు నిజంగా వచ్చేస్తున్నాడు. పెద్దరాయుడు పక్కన చిన్నరాయుడు కూడా ఉన్నాడు. నువ్వు కూడా ఉన్నట్టున్నావు ఇందులో. గెట్ అవుట్. పైసలు దొంగతనం చేసుకో. The relationship between a wife and husband should not be like a fish and a fisher. It should be like a fish and a fish curry. అర్థం కాకపోతే క్షమించి, అర్థమే లేదనుకుంటే మార్కెట్కి వెళ్ళి కొనుక్కోండి. ఎప్పటికే లేట్, మళ్ళీ నీ డాన్స్ మూమెంట్లు ఏంటి? అయ్యా నమస్కారం. నమస్కారం కానీ ఏంటి లేట్ అయిందేంటి? ఆ పిల్లల్ని స్కూల్కి దింపేసి వచ్చరికి లేట్ అయిందంట. ఎన్నిసార్లు చెప్పాలరా నీకు పంచాయతీ టైంలో పర్సనల్ పనులు పెట్టుకోద్దని? తీసుకెళ్ళింది నా పిల్లలు కాదు, మీ పిల్లల్నే. అది సరేలే గాని ఇవాళ తీర్పు వినడానికి ప్రజలు ఎవరో హాజరు కాలేదేంటి? నువ్వు ఇచ్చే తీర్పు ఓ ఠాగూర్ సినిమాలో క్లైమాక్స్ లాంటిది. ఓ జనాలు ఎగబడి వచ్చేయడానికి. ఎవరో రారు కూడానా? కనీసం ఆ బాధితులైనా రావాలి కదరా. ఇవాళకి బాధ్యతలు ఎవరు లేరు, నేనే బాధ్యత. ఏం బాధ వచ్చింది? నాకు చాలా బాధలు ఉన్నాయి. సరే అదేదో అక్కడ రుచిది చెప్పు. నా కెమెరా కట్టం లేకుండా చెప్పు. అమ్మా నమస్కారం. నమస్కారం. నన్ను ఒకడు 10 ఏళ్ల నుంచి ఓ పని చేయించుకుంటున్నాడు కానీ డబ్బులు ఇవ్వట్లేదండి. అలా మర్యాద లేకుండా అది ఇది అనుకోడు. ఆడికి మర్యాద ఏంటండి? ఆడింట్లో అడ్డమైన పనులన్నీ చేయించుకుంటున్నాడు ఎదవా. ఈ అంత పెద్ద మనిషిని పట్టుకుని ఎదవా అనకూడదేమో బహుశా. ఆడి ఎదవేటండి, పందిలా తినేసి ఇంట్లో దొన్నపోతులో పడుకొని ఉండుంటాడు.
ఇంతకీ నీకు వచ్చిన సమస్య ఏమిటి? ఆడు పని చేయించుకొని నాకు డబ్బులు ఇవ్వట్లేదు, కొంచెం డబ్బులు ఇప్పించండి. వాడికేం బాధలున్నాయో? ఆడికేం బాధలండి, శుభ్రంగా 3 పూట్ల పందిలో బాగా తిని సాయంకాలం అయ్యేసరికి పెద్ద దున్నపోతులాగా గోండ్రిచి పడుకుంటాడండి. సరే, ఈ తీర్పు ఇవ్వడానికి నాకు ఇది చాలా వెరైటీ సమస్యలా ఉంది. నేను ఈ తీర్పును ఒక వారం వాయిదా వేస్తా. కానీ ఎలాగోలాగా అతనితో చెప్పి మాకు డబ్బులు ఇప్పించండి. నేను ఇప్పిస్తా, కానీ నువ్వు వాడిని అడుగు, నన్నే అడుగు. అవును, మన ఊర్లో టీ షాపులు కనిపించట్లేదు ఏమిటి? తీర్పుకి టీ షాపులు అని మూసేశారండి బాబు. టీ షాపులకు వ్యతిరేకంగా మనం ఏం తీర్పిచ్చావురా? పాలు పితికితే గీతలన్నీ సన్నబడిపోతాయని చెప్పారు కదా, అందుకోసమని ఎవరు టీ అమ్మట్లేదు. లీటర్ పాలు పితికిన దగ్గర 2 లీటర్లు పాలు తాగించమన్నాను. నా గేదెల హెల్త్ కోసమే కదరా నేను చెప్పింది. మీ ఆరోగ్యం గురించి మీరు బాగానే చెప్పుకుంటారులేండి. గేదెలకి 2 లీటర్లు పాలు తాగిచ్చాలా? మరి వాటి దగ్గర 1 లీటర్ తీసుకున్నప్పుడు లేదా? అప్పటి నుంచి గేదెకి పాలు పెట్టుకోవడం మానేశారు, టీ షాపులన్నీ మూసేశారు. టీ షాపుల్లో ఓన్లీ డెకాషన్ మాత్రమే ఉంది, టీ మాత్రం లేవు. అది సరే, కానీ ఈ సిగరెట్ అమ్మకాలు ఎందుకు తక్కువైనాయో? సిగరెట్ మీద మీరు ఏం తీర్పు ఇవ్వలేదండి, కానీ అగ్గిపుల్ల మీద ఇచ్చారు కదండి. పొల్యూషన్ వచ్చేస్తుందని. అవును. అగ్గిపుల్ల లేకుండా సిగరెట్ ఏం చేసుకుంటారు, అందుకోసం సిగరెట్ కాల్చడం మానేశారు. ఒరే పిచ్చి ప్యూర్, ఇంటికి వెళ్ళి గ్యాస్ స్టవ్ మీద ముట్టించుకోవచ్చు కదా. నీలాంటి ఎదవ ఒకడు గ్యాస్ స్టవ్ దగ్గరికి వెళ్ళి ముట్టించుకుంటే ఆ లావుడికి దొరికితే బాగా కుమ్మేసింది, దెబ్బతో సిగరెట్లు మానేశారు. నేను నా ప్రజల ఆనందం కోసం ఇంత మంచి మంచి అలవాట్లు వాళ్ళకి అలవాటు చేస్తుంటే నన్ను తిట్టుకుంటున్నారా? ప్రజల ఆనందం కోసం, ఆరోగ్యం కోసం. దెబ్బతో వాళ్ళు సిగరెట్లు మానేసి ఏం చేశారు తెలుసా? మందు అలవాటు చేసుకున్నారు. అర్జెంట్ గా దీని మీద కూడా ఏదో క్రియేటివ్ తీర్పు. ఏంద్రా నువ్వు చెప్పేది బొంగో? నీ దగ్గర నువ్వు నాయన చెప్పితే నా మోటు నాకు ఇస్తావా? జరిగిపోతే ఇక్కడ అర్థమవుతున్నామా? నేను కొట్టానంటే మామూలు కూడా గురుగారు, ఆపండి, గురుగారు. నా ఎదురుగుండా ఇద్దరు అక్కడ కొట్టుకుంటుంటే నేను తీర్పు ఇవ్వకుండా ఎలా ఉండమంటావు? గురుగారు, మనకి ఎందుకు? అట్లేకు. గురుగారు, మనకి ఎందుకు గురుగారు? మేస్టర్ ఏంటి ఏంటి గొడవ ఏంటి చెప్పండి, నేను సెటిల్ చేస్తాను. ఏంటి గొడవ ఏంటంటే నీకు గొడవ ఎందుకు మేము చెప్పాలయ్యా? మాకేవో పంపకాల్లో తేడాలు వచ్చాయి. మీ ఆస్తి పంపకాల్లో తేడా వస్తే నా దగ్గరికి వస్తే నేను నా తీర్పిస్తాను, కానీ మీలో మీరు కొట్టుకుంటే ఏమొస్తుంది? మేము కొట్టుకునే ఆస్తి పంపకాల కోసం కాదు, మేము కొట్టేసిన నగల పంపకాల కోసం. గురుగారు, మనకి ఎందుకు? పోలీసులు ఫోన్ చేద్దాం, రండి. లేదు, మొత్తం మళ్ళీ ముందు నుంచి రావాల్సింది. మళ్ళీ క్వశ్చన్ అడుగు. ఆస్తి పంపకాలు పంపాలంటే మీలో మీరు కొట్టుకుంటే ఏమొద్దురా, తీర్పిస్తాను. ఏంద్రా నువ్వు ఇచ్చేది కుఫ్లే? కుఫ్లియా? మరి ఇప్పుడు కుఫులి అంటారు, 2 వేస్తారు, తర్వాత లోపలికి వెళ్తే రండి, మనం వెళ్ళిపోదాం. మాటికి పోలీసులు అంటే వచ్చి గోల్డ్ మెడల్ ఇస్తారా? అది వీళ్ళకి హెల్ప్ చేసాం అనుకో, మనకి గోల్డ్ ఇస్తారు కదా. ఒరే బాబు! ఇస్తాంలే, ముందేదో సమాధానం చెప్పు మాకు. బాబు, పోలీసులు వచ్చేస్తున్నారు. నేను చాలా తెలివిగా ఆలోచించి మీకు తీర్పు ఇవ్వడానికి ఒక కొత్త పద్ధతి కొత్త పద్ధతి చెప్పండి. డిమానిటైజేషన్ తర్వాత నోట్లే ఉండట్లేదు, మీ దగ్గర చిల్లర ఏమన్నా ఉంది? బతుగా అయిపోయినట్టుంది. ఇదిగా ఇస్తానంట. ఇదిగా ఇప్పుడు నేను ఈ నాణ్యాన్ని తీసుకుని పైకి విసురుతాను. బొమ్మ పడితే వాడిది, బొరుసు పడితే నీది. బొమ్మలానే ఉన్నట్లే. నేను గెలిచా గాలిపటాలకి నేను గెలిచా, ఎగరమాకరా అని చెప్పడం రాలా. సరిగ్గా తిప్పు ఇంకోసారి. ఈ పెదరాయుడి తీర్పు ఎప్పటికీ ఒకేలా ఉంటుంది. మళ్ళీ నేను గెలిచా. చెయ్యి ఊడిపోగలదు అన్నమాక. ఇంకా సరిగ్గా తిప్పడం రాదు. మొత్తం 3సారి తిప్పో. దీనికోసం 3 సార్లు 30 సార్లు తిప్పు. 30 సార్లు వద్దులే. చెప్పలా 3 సార్లు తిప్పితే ప్రాక్టీస్ లో ఇప్పుడు కరెక్ట్ గా వచ్చింది. ఇప్పుడు న్యాయం నెగ్గింది. నేను ఒప్పుకోను. అరే ఇంకో 10 సార్లు వేసినా ఆడే గెలుస్తాడు. ఆ మాట నువ్వు సొంతంగా ఏమన్నా దొంగతనం ట్రై చేయి. థ్యాంక్స్ అండి. మీ అడ్రస్ కొంచెం ఇస్తారా? మా ఇంట్లో దొంగతనం చేస్తాం. దొంగతనం చేసిన దాంట్లో సగం మీకు ఇస్తా. ఓకే, ఇదిగో ఇది నా విజిటింగ్ కార్డు. వెనకాల వాట్సాప్ నంబర్ ఉంటుంది. ఒకసారి మరి ఇంత కష్టపడి నీకు పంచాయతీ చేసాం కదా, ఖర్చులకి ఏమన్నా? శకలు బాగానే పడుతున్నావుగా, మర్చిపోతావేమో అనుకున్నా. సర్లే, నువ్వెందుకు? నువ్వు పట్టేలే.
ఎంజాయ్. ఓకే నాక్ గా 5 minutes లో 50,000 ఉంగరం ఎలా సంపాదించాను? బరువుగా ఉంది రోయ్. ఏది ఇదిగో ఆ ఉంగరం మీదే, అడు నీ కొట్టేశాడు మీదే. ఒరేయ్, నా ఉంగరం కొట్టేసాడు. అచ్చి బాబాయ్, గారికి బాగా దోల తీరింది. పెదరాయుడు గారి తీర్పు చూశారు కదా. సో ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఫిష్ అండ్ ద ఫిషర్మెన్ షుడ్ బి లైక్ ద సాల్ట్ అండ్ ద వాటర్, బట్ నాట్ లైక్ ద ఏంటది ఫిష్ ఫిషర్మెన్ డైలాగ్ తెలియదా? ఏం చదువుకుంటున్నారయ్యా మీరందరూ? ఇప్పుడు వచ్చే వాళ్ళు చెప్తారు చూడండి ఆ డైలాగు, మామూలుగా చెప్పరు. ఎందుకంటే వచ్చేది మామూలు సెలబ్రిటీలు కాదు, ఒక్కొక్కళ్ళలోనూ ఒక్కో పెదరాయుడు దాగున్నాడు. లెట్స్ ఇన్వైట్ మిస్టర్ శేషు అండ్ సన్నీ. పగుండు చెప్పుకుంటే లిప్స్టిక్ పేదాల్లో ఇంగ్లీషు ముద్దులుంటే ఇంపులోన ఒప్పునేమో నీళ్ళ బింది నింపుతుంటే కళ్ళాత సోకులన్నీ వడకబెట్టి పంపుతుంటే కల్లోకి వచ్చి నన్ను ఉడకబెట్టి చంపుతుంటే సూపర్ మచ్చి సూపర్ మచ్చి. సన్నీ మేడం ఏంటి చాలా చేంజ్ అయిపోయావు? కటింగ్ చేయించా. ఇప్పుడు నువ్వు లిటరలీ కటింగ్ చేసుకున్నట్టున్నావు, హెయిర్ స్టైల్ అది మారిపోయింది. Why? సినిమా ఏం సినిమా? శ్రీకరం గారి సినిమా. ఏంటి హీరోగానా? కాదా? నన్ను ఎవరు పెడతాడు మేడం హీరోగా? నీకేంటి ఎక్కువ అసలు? ఏంటి ఎక్కువ? మామూలుగా తక్కువ అంటారేమో. ఎక్కువ అన్నాను నేను. మీరెలా ఉన్నారండి? ఇలాగే ఉన్నాను. హీరోగా పెట్టి కూడా సినిమా తీస్తున్నారంట హరీష్ శంకర్ గారు. హరీష్ శంకర్ గారు ఆ. ఏం భగవంతుడికే తెలియాలి. భగవంతుడు కాదు, ఆయనకి నిజం కాదా ఇది? లేదండి. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. నేనేదో మాట వరస కంటే మీరు వెంటనే మీరు సమంత ఫాదర్ గా చేస్తున్న సినిమా ఏంటి? కొంతమంది ఉంటారు అసలు అర్ధరాత్రి కూడా కళ్ళజోడు పెట్టుకొని రోడ్డు మీద తిరుగుతూ ఉంటారు, ఎందుకో తెలియదు మనకి. సో మీ కెరియర్ ఫస్ట్ స్టార్టింగ్ ఏంటండి? టీవీ9. అప్పుడు నేను పంచావతారం చేసేటప్పుడు అక్కడ తిరుగుతూ ఉండేవాడివి, అదేనా? అప్పటికి ఇంకా యాక్టింగ్ మొదలెట్టావా? యాక్టింగ్ అంటే అంజద్ గారు దొంగబాబు క్యారెక్టర్ చేయించాడు కదా. ఎలా గుర్తించాడు నీలో ఉండే దొంగని? ఆ జుట్టు చూసి కరెక్ట్ దొంగలాగానే ఉన్నాడు. జబర్దస్త్ లో చేసిన దొంగ క్యారెక్టర్లు ఎక్కువ పేలేదు ఫస్ట్ కదా? దొంగ క్యారెక్టరే, తర్వాత మిగతా అంతా లేడీస్ క్యారెక్టర్. ఆ దొంగ లుక్కులు అవి చాలా బాగా వచ్చేసాను. ఏది ఒకసారి ఒక్క దొంగ చూపించు. సో అలాగే ఉన్నాడండి. ఇన్ని దొంగ క్యారెక్టర్లు చేసావు గానీ ఒక్క అమ్మాయి మనసు దొంగతనం చేయలేకపోయావు సన్నీ. ఇంకా ఇట్స్ రియల్లీ ట్రాజిక్. అవును, అందులో పూరు. శశి గారు ఇతను చెప్పేదంతా నిజమేనా? ముందే చెప్పారు కదా. మా డాడీకి ఏం తెలియదు, ఆయన తెలియకుండా చేస్తా ఉంటాను నేను. మీ డాడీ బాగా షార్పా? డాడీ కెరియర్ బిగినింగ్ ఏంటి చెప్పండి. ఈటీవీలో అని ఒక ప్రోగ్రామ్ వచ్చేది. రోడ్డు మీద వెళ్ళి వాడిని ఆపి డబ్బాలో ఏడమంటే ఎవడైనా ఎడుతారా, గోపమే కొడతారు, అదేం కాన్సెప్ట్ అని నేను చేస్తాను అన్నప్పుడు ఫస్ట్ ఆ కాన్సెప్ట్ చేస్తే అది బాగా హైలైట్ అయ్యి సుమన్ గారు కంటిన్యూ ఈయనతోటి స్క్రిప్ట్ రాయిస్తూ చేయించండి అని చెప్పన్నారు. అలాగే ఈటీవీలో అరంగేట్రం అయిందండి. ఇంకా తర్వాత ఈటీవీలో సో రైటర్ గా యాక్టర్ గా అలా సెటిల్ అయ్యారు. ముందు కామెడీకి సంబంధం లేని వాళ్ళు కామెడీలో సెట్ అయ్యారు. నువ్వే మాట్లాడాలి మరి కామెడీ గురించి. ప్రతి వారం ఒక స్కిట్ చేసి ప్రేక్షకుల్ని నవ్వించడం అనేది కొంచెం కష్టంగా అనిపించట్లేదా మీకు? టైం ఉంటుంది కదా, చాలా టైం ఉంటుంది కదా. అప్పుడు ఏం చేస్తారు? వేరే ఛానల్స్ లో వచ్చేవి ఏమైనా చూసి కాపీ కొట్టడం అలాంటి? అదేం లేదు. అబ్బా, పదాలను బట్టి వేరే ఛానల్ వచ్చి హిందీలో చూసి కాపీ కొడతా కదా అని అనుకున్నాను మేడం. మన తెలుగులో ఉండే లాలిత్యం దేంట్లో లేదు, అర్థమైందా? మీ రామ్ ప్రసాదే చేస్తాడు, ఎరా ఇంకా ఎక్కడున్నావిడ్రా, పోనీ ఇక్కడ ఉన్నా అంటూ ఉంటాడు. ఆ పదంలోంచి తెలుగు భాషలో ఆ లాలిత్యం ఉందండి. ఏమంటే మీరు ఎక్కడ ఉంటున్నారండి అని నన్ను అడుగుతారు. మా ఇంట్లోనే ఉంటున్నానంట. పాపం ఏం చేస్తున్నారండి? పొద్దున్న టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి చపాతీ అండి. అది కాదండి, సినిమాలు అవి ఏమైనా చేస్తున్నారా? మీకు అడగలేదు కదా, ఏం చేస్తున్నారని అడిగారు. ఆ భాషలోనే ఉంటుందండి. ఆ విధంగా ఒక లైన్ ఒకటి అనుకుని దాని మీద. ఇప్పుడు ఈ జబర్దస్త్ అనే ఈ కామెడీ షోలో సీనియర్ మోస్ట్ పార్టిసిపెంట్ మీరేనా? అంతే కదండి. నా తర్వాత అప్పారు. కానీ మీరే ఫస్ట్. అవునండి. 61 మోడల్ ఇంజిన్ అండి. 1961. కానీ ఈ జనరేషన్ వాళ్ళకి కూడా నచ్చేలాగా చేస్తున్నారంటే చాలా గొప్ప విషయం అసలు. థ్యాంక్స్ అండి. ఏ పెన్ను పేపరు చేత బట్టి తోచిందల్లా రాయా బట్టి నారా తిట్ట తగలెట్టాడా బ్రహ్మ. నట్టింట్లో నన్ను
కూర్చోబెట్టి నాగలన్నీ పడుకోబెట్టి ఈడికి బావని చేసేస్తారా కర్మ. ఎవరండి ఈయన ఇంత పొడుగున్నాడు, ఇంత హైట్ ఉన్నాడు ఏంటా అని? నాకే మీరు పంచడేలో లేస్తారా? నువ్వు వచ్చేసి కాల్ మీద కాల్ వేసుకొని ఊపుతున్నారు. ప్లాట్ఫామ్ టికెట్ ఉందా? ఎందుకు ఉండదు? ఏది చూపించండి. ప్లాట్ఫామ్ టికెట్ లేకపోతే కాలు మీద కాలేసుకొని ఊపకూడదా? జడ్జి ఏంటండి? ఇప్పుడు చూపించాలా ఇప్పుడు? చూపించండి. నాకు పాస్ ఉంది. నాకే లేదు పాస్, మీకెలా వచ్చింది? నాకు కాదు, మేము వెళ్ళేది ట్రైన్ లో అయితే ప్లాట్ఫామ్ టికెట్ ఎందుకు? ఎక్కడికి వెళ్తున్నారు? మా ఊరు. ఏ ఊరు? మా ఊరు అదే ఏ ఊరు? రాజమండ్రి. రాజమండ్రి వెళ్ళాలంటే ముందు ప్లాట్ఫామ్ టికెట్ ఉండాలి. ఎవరా నువ్వు? కలెక్టర్వా లేకపోతే కండక్టర్వా? మీరు వెళ్ళడానికి వచ్చారా జగబెట్టడానికి వచ్చారా? ట్రైన్ లో వెళ్ళడానికి వచ్చా. ట్రైన్ టికెట్ ఉందా? మా ఆవిడ దగ్గర ఉంది. ఎవరు ఇచ్చారండి? మా ఆవిడ బాత్రూమ్ లో ఉంది. ఫోన్ నెంబర్ ఉందా? బాత్రూమ్ లో ఫోన్ పట్టుకెళ్తారా ఏమిట్రా దరిద్రుడా? పోనీలేంటి, జరిగింది ఏదో జరిగిపోయింది. మీరు అలా కవర్ చేస్తారండి. టికెట్ లేకపోతే ఫైన్ ఉంది కదా. ఉంది ఉంది. ఆవేశం వద్దు. అతిగా ఆవేశపడ్డ ఆడది మగాడు సుఖపడ్డట్టు చరిత్రలోనే లేదు. సరే, ఒక పనిష్మెంట్ ఉందండి. చెప్పండి. మేము కొన్ని పాటలు మీ చెవులో చెప్తూ ఉంటాము. మీరు అది బయటకి నోటితో చెప్పకుండా మీరు మైమ్ లో దాన్ని చూపించాలి. సన్నీ ఆ పాట ఏంటో పాడాలి. ఓకే? ఓకే. ఓకే, రెడీ. తిరుగు బాబు. కాకి రెట్టేస్తుంది. ఏంది? పైన ఉన్న కాకి పైకి వెళ్తావా? రెట్ట వేసినప్పుడు బతకొచ్చు కదా. ఇంత చెప్పాక కూడా హీరో 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 అల్లు అర్జున్. నాచో రే నాచో. అల్లు అర్జున్ అన్నాడు నాచో రే నాచో అంట. కాదు కదా. ఏమడా కాకి ఎగిరిపోయింది. కాకి ఎగిరిపోయింది. సరే, ఇన్ని ఛాన్సులు ఇచ్చావు, నువ్వు మిస్ అయ్యావు. స్టూడెంట్స్ చెప్పండి. టాప్ లేచిపోద్ది. దిస్ ఇస్ ఓవర్. ఇప్పుడు నెక్స్ట్. పర్వాలేదులే. అరే చూసారా? ఓకే, రెడీ. హీరో హీరో. అబ్బా, చెప్పేసేలాగే. ఓకే, చెప్పేస్తుంది. చాలా ఈజీ. ఎవరు? జూనియర్ ఎన్టీఆర్. చెప్ప కష్టం. ఇంకొకసారి చేయవా? అదే కష్టం. ఒక్కసారి చేయ, నాకు వచ్చేస్తుంది, మైండ్ లోకి వచ్చేస్తుంది. చెయ్యి ఒక్కసారి చెప్ప తగలే. ఇంకొక్కసారి అన్న వచ్చేసింది, పాట వచ్చేసింది. అదే వచ్చేసింది అన్నావు. అదే చెయ్యి. ఇందులో రంభ గారు కూడా ఉంటారు. నాచో రే నాచో. అబ్బా, మీకు బాగా డేక్కుపోయినట్టుంది. అటు తిరుగు. స్టార్ట్. ఏదో కలుక్కుమనిందండి. ఈయన అలా చేస్తుంటే ఎముకల్లోంచి సౌండ్ వస్తోంది. ఇంతవరకు వచ్చింది, సగం వచ్చింది. ఇంకొకసారి ఒక్కసారి అన్న వచ్చేసింది. హీరో వచ్చేసాడు. చిరంజీవి గారు కదా. రైట్. దాయిదామా. బా, కరెక్ట్. వెరీ గుడ్. ఓకే, సరే ఈసారి ఆయనకిద్దాం. హీరో వెంకటేష్. ఓకే అమ్మయ్య, బతికించే ఇది ఒకటి గోకి. డబ్బు. లక్ష్మి. ఏమిటది? ఇదేమిట్రా? వెంకటేష్ లక్ష్మి. అమ్మయ్యా,
ప్లాట్ఫామ్ టికెట్ కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా శుభ్రంగా చేసేశారు. థ్యాంక్ యూ. రండి. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. మీ అందరి కామెడీల వల్ల జనాలు చాలా హెల్తీగా హ్యాపీగా ఉన్నారు. చెప్పానా నేను ఎన్నిసార్లు చెప్పాలి మీకు వద్దని? నేను ఇచ్చే తీర్పులకి ప్రజలందరూ మేడైపోయి నన్ను కాళ్ళు పట్టుకోవడానికి వస్తుంటే దున్నపోతులు స్టేషన్ లో కూడా వచ్చేస్తున్నాయా? నేను ఎవరో తెలిసే మాట్లాడుతున్నా. తెలుసు, ఈయన అది కదా. ఈయన ఆయన అవుతాడు కానీ ఈయన అది అవ్వదు. పెదరాయుడు గారు కూర్చోండి. ఏంటి ఇలా వచ్చారు? ఈ ఇద్దరు క్యూట్ బాయ్స్ కి చిన్న తీర్పు ఇద్దామని వచ్చే. దానికి వాళ్ళకి సమస్య ఏం లేదుగా, వాళ్ళకి తీర్పు ఎందుకు? ఇప్పుడు నేను ఇవ్వబోయే తీర్పు ఏంటంటే వీళ్ళిద్దరు ఎవరో ఒకళ్ళు నన్ను దత్తత తీసు. నేను దున్నపోతులను దత్తత తీసుకోవడం మానేసిన చాలా రోజులు. ఇందాకే చెప్పాను ఆయన ఆయనలా ఉన్నాడు అనండి గాని ఆయన దానిలా ఉన్నాడు దీనిలో ఉన్నాడు. సన్నీ ఆయన కనిపించినంత సాఫ్ట్ కాదు. ఒక్కసారి వచ్చి నీ మీదకి ఎక్కి కూర్చున్నాడు అనుకో, ఆ తర్వాత నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. సార్ ట్రై చేయండి బ్రో. ష్యూర్. ఏంటి రివెంజ్ తీసుకుంటున్నా? ఇంతకుముందు స్టెప్ ఇచ్చి రివెంజ్ కాదురా, ఎలా ఎక్కుతాడు, నువ్వు ఎలా చితికిపోతావు, ఆయన ఎలా సరే నలిగిపోతావు. నేను పైన కూర్చుని పెట్టుకుంటా. ఎప్పుడు తెలుసా? చీమకి లిప్స్టిక్ వేయమను, అప్పుడు పైన కూర్చుని పెట్టుకుంటా. ఆయన ఆల్రెడీ బోల్డ్ చీమలకు వేసే లిప్టిక్ ఇప్పుడు మళ్ళీ పర్టికులర్ గా వేయాలి. అసలు ఆ చీమ జోక్ చెప్పినందుకైనా నువ్వు వెళ్ళి కూర్చో. అదేంటి మీరు కూర్చోరా? కూర్చుంటా, ప్లేస్ ఉంటే. మా తీర్పులో మర్యాదలు చాలా బాగుంటాయి, అక్కడ కూర్చోండి. ఇంతకీ ఎవరిని దత్తత తీసుకున్నట్టు ఇప్పుడు? ఆయన తీసుకున్నారు, సౌకర్యంగా ఉంటదని ఇలా కూర్చున్నారు. ఆహా, సరే నేను మీకు ఇప్పుడు విషయం చెప్తా. ద రిలేషన్షిప్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ షుడ్ నాట్ బి లైక్ ఎ ఫిష్ అండ్ ఎ ఫిషర్ బైట్. నాకు అర్థం కాదు, ఎందుకంటే నాకు పెళ్లి కాలేదు. ఇదిగో నువ్వు డైలాగ్ చెప్పడం కాదు, ఆయన చెప్తారు ఒరిజినల్ డైలాగ్. బాబు అక్కడ కూర్చోండి. చెప్పండి ద రిలేషన్షిప్ బిట్వీన్. తెలియదండి, ఏమన్నాడో తెలియదు. నేను వాడి గురించి ఆలోచిస్తున్నాను. పాపం అవ్వలేదు అన్నాడు. కాదండి, పెదరాయుడులో డైలాగ్. రిలేషన్షిప్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ షుడ్ నాట్ బి లైక్ ఎ ఫిష్ అండ్ ఎ ఫిషర్. ఇట్ షుడ్ బి లైక్ ఎ ఫిష్ అండ్ ఎ ఫిష్ కర్రీ. బాగుందా? ఎవరావిడి? నేను చెప్పిన ఈ తీర్పు బాగుందా అంటున్నా. సూపర్. అయితే నేను దత్తత తీసుకొచ్చు కదా. దత్తత తీసుకుంటారు, ఏం చేస్తావు? ఏం చేసేదే ఉంది, పెద్దగా పొద్దున్న నుంచి 15 సార్లు తింటాం, తర్వాత సాయంత్రం అలా షికార్కి వెళ్తాం. ఈ మధ్యలో టైర్లు ఏమన్నా ప్యాచ్ అయితే నాకు సంబంధం లేదు. తీసుకోండి పాపం, బాబు అంత ముచ్చట పడుతున్నాడుగా, దత్తత లేకపోతే ఈ తీసుకోండి. అంకుల్ వెళ్ళిపోతా. అంకుల్ రండి, అంకుల్. బాబు కూర్చోన్నాను. మరి అయితే మీరు అంకుల్ చెప్పండి నన్ను తీసుకెళ్ళమని. ఒరే అంకులు దత్తత తీసుకోరా పాప. సరే మీ ఇద్దరికి ఒక టాస్క్. ఒకవేళ గనక దత్తత తీసుకోకూడదు అంటే ఎవరు అతనిని ఎత్తుకుంటారో వాళ్ళు తీసుకోనక్కర్లేదు. అదొకటి ఉందా? దా. నడుము విరిగిపోతే మా పూచీలు లేవు. పంచి అలా పంచి. కాదు, ఎత్తుకోమండం అంటే ఎక్కి కూర్చోవడం కాదు. చెప్పలేదు కదా ఎవరిని ఎత్తుకోవాలనేది. నువ్వు అందుకని ఆ మంచి ఆ బెంచ్ మీదకి ఎక్కు, తర్వాత సన్ని నువ్వు ఎత్తుకో. సో సన్నీ అయితే దత్తత తీసుకొని అక్కర్లేదు. కూర్చోండి. సన్నీ యూఆర్ డన్ నా? నేను పాస్. ఈయన ఒక మంచి డైలాగ్ చెప్పేస్తే ఈయన కూడా దత్తత తీసుకొని అక్కర్లేదు. ఇప్పుడు ఆయన తీసుకోకర్లేదు కాబట్టి ఈయన తీసుకోవాలి కదా. ఒక కాంప్లిమెంటరీ ఆఫర్ ఇద్దాం. ఓకే. రావు గోపాలరావు గారు వేటగాళ్ళు ఆయన మాట్లాడిన డైలాగ్. ఈ రోజు సినిమా పేరేంటి? ఈ ఆ సినిమా రోజు మనకు తెలియదులేండి, అప్పుడు మనం పుట్టలేదుగా. ఏంటండి టైటిల్ ఏంటండి? ఆకాశవాణి కేంద్రంలో మాట్లాడుకుని తర్వాత నేను మాట్లాడతాను. చాలా రోజుల తర్వాత కనిపించారని ఏదో మాట్లాడుతున్నాను. ఇందాక మధ్యలో వేళ్ళు పెట్టరు కదా. కాల్ కూడా పెట్టాం, చెప్పు. ఈ రోజు రాని రోజా ఈ రోజు వస్తుందన్న కూజా నెల లాంటి తాజా వార్త వస్తే కాజా తిని బీజా బల్లెక్కు కూర్చోక వీపు బాజా మోగినట్టు బాధపడతావేమిరా మేధావిహీరా అనగానే సత్యనారాయణ గారు మాట్లాడు ఒక్క తిప్పకుండా ఎంతసేపు మాట్లాడతాం. వింటావా నా ప్రాస? ఈస్టుపురం స్టేషన్ మాస్టర్ గారు తనకిష్టమైన అతి కష్టమైన బారిస్టర్ పరీక్ష ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యి తన నెక్స్ట్ ఇంటి గెస్ట్ గా పిలిచి చికెన్ రోస్ట్ చేస్తే బెస్ట్ అంటూ టేస్ట్ గా ఒక్క ముక్కైనా వేస్ట్ చేయకుండా పుష్టుగా భోజనం చేసి మన గెస్ట్ హౌస్ లో రెస్ట్ తీసుకుని ఈస్ట్ కోస్ట్ లో వెళ్ళాడు. చాలా ఈ భాషా బాణాలు వదలమంటావా మాటల తూట. నాకు ఇందులో నాకు అన్నిటికన్నా బాగా నచ్చింది ఆయనలో చికెన్ రోస్ట్. ఇన్వాల్వ్ చేశారు అది. ఎందుకంటే అది లేకుండా చికెన్ రోస్ట్ వెయిటింగ్. హే అవును కదా అంకుల్ నేను వెళ్తానే రాకు
వెళ్తే వెళ్ళి కానీ బాయ్, మళ్ళీ ఒకసారి ఎత్తుకోరా. ఎత్తుకో. వద్దులేండి, సరదాగా నన్ను దింపేస్తారు ఈసారి. నిజంగానే ఎత్తుకునేలా ఉన్నాడు. పెద్దరాయుడు గారు వెళ్ళరండి. వెళ్ళి వస్తాం. వెళ్ళి వచ్చేదానికి వెళ్ళదని కూర్చో అయితే మళ్ళీ వెళ్ళి వస్తానంటే సారీ అండి, మీ ముందు నేను ఏమాత్రం మీ లైఫ్ లో జరిగిన ఏమైనా అంటే బయటకి నవ్వుతూ ఉండాలి, ఫ్యామిలీలో ఏమో కొన్ని ట్రాజిక్ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి, అలా ఏమైనా ఎదురయ్యాయా మీకు? ఫ్యామిలీలో ఏమలేదు కానండి, సుప్రీం అనే సినిమా చేశానండి. ఆ షూటింగ్ జరుగుతుంటే అన్ఎక్స్పెక్టెడ్ గా నేను విలన్ బ్యాచ్ వెళుతున్న జీపు స్పీడ్ గా వెళ్ళి బ్రేక్ వేసి ఇలా అని వెహికల్ ఇలా పైకెత్తి కొంత దూరం అలా వెళ్ళాలి. ఏదో వెరైటీ షాట్ పెట్టారు. ఆ షాట్ లో అప్పుడు అందరూ ఎగిరిపోయారు, ఎగిరి కింద పడిపోయారు. నేను ఎగురుదామంటే నా నెత్తి మీద రాడ్డు ఉండిపోయింది. ఇంకా నేను అందులోనే కొట్టుకుంటున్నాను, జీప్ పల్టీలేస్తుంది. 3 టర్నింగ్లు అయ్యేటప్పటికి చెయ్యి విరిగిపోయిందంటే రాడ్ వేశారు. మొహం ఇలా ఉన్న పళ్ళ చెట్టు ఇలా జరిగిపోయింది ముందుకి. దాన్ని మళ్ళీ వెనక్కి లాగి కట్టి ఒక 1 month 20 days బెడ్ రెస్ట్ ఇచ్చానండి. ఆ తర్వాత మళ్ళీ రికవరీ అయ్యాను. నాకు పునర్జన్మ అనిపించి ఆ సినిమా హిట్ అవ్వడం చాలా మంచి రోల్ అండి. సూపర్ అండి. నాకు ఆ సినిమా కొంచెం లైఫ్ టర్న్ అవుతుంది. అది పునర్జన్మే అనుకోవాలి. Correct. ఆ జన్మనిచ్చి మళ్ళా మిస్టర్ లో అవకాశం రావడం, నాగబాబు గారు అబ్బాయి హీరో, మళ్ళీ శ్రీను వెట్లి గారు నాకు ఒక ప్రాణం పోసారు. సన్నీ, నీ సంగతి ఏంటి? ఏం చేస్తున్నావు ఇప్పుడు? సినిమాలు అదే మేడం, ఇప్పుడు త్రివిక్రమ్ గారి సినిమా ఉంది, దాని గురించి పెట్టి చాలా రిలాక్స్డ్ గా ఉంటావు కదా లైఫ్ లో. మామూలుగా కాదు. ఎంటర్టైన్మెంట్ అంటే మరి మీరు ఏదైనా ఒక స్కిట్ చేయకపోతే మజా రాదు. అందుకని మీకు ఒక కాన్సెప్ట్ ఇస్తాం మేము. చెప్పండి. కాన్సెప్ట్ ఏంటంటే ఇతనికి 2 పెళ్ళాలు. ఎవరు వాళ్ళు? మీరే. ఒకరు మీరు, ఒకరు వారు. ఈ బయటికా? నేను ఎందుకులేండి, నేనేం మాట్లాడలేదు. ఈ స్కిట్ లో ఏంటంటే ఫస్ట్ ఆవిడ్ని చేసుకున్నాడు, ఆయన అందరూ నచ్చక నన్ను చేసుకున్నాడు. ఏదోలే. నచ్చక కాదు, పిల్లలు పుట్టగా. పంకజం టీ పెట్టు. నేను పెట్టను, దాన్ని పెట్టమాను. నేను ఎందుకు పెడతాను? నేను ముద్ర పిల్లని ఇడికి నువ్వు పెట్టే దాంతో ఏంటి? నేను పెట్టిన టీ ఇద్దరం ఒక కప్పులో 2 స్ట్రాలు వేసుకొని తాగితే అది కుళ్ళుకోవాలి. ఇన్నేళ్ళు కాపురం చేసి కుళ్ళుకున్నాను. కాదురా రే, కప్పులో టీ వేసుకొని స్ట్రా పెట్టి తాగే మొగడిని నిన్నే చూస్తున్నారా? నీకు ఎంతమంది మొగులు తెలిసేటి అలా తాగినోళ్ళు? 2 ముగ్గురు తెలుసు, తర్వాత నువ్వు చేసుకున్నావుగా. అంటే నువ్వు థర్డ్ హ్యాండా? థర్డ్ కాదు, 4th. 2 ముగ్గురు అన్న. నేను ఇప్పుడు ఆడు ఎన్నో హ్యాండ్ అయితే ఎందుకు 7 లేరా టీ తీసుకురారా, టీ తీసుకురారా మాకు. వెళ్ళు. హలో, ఎక్స్క్యూజ్ మీ, మీరు మొన్న లాటరీ టికెట్ కొన్నారు, అది ₹1,00,00,000 వచ్చిందండి మీకు. ఏవండి అయ్యో, నువ్వు ₹1,00,00,000 ఇస్తావా? పట్టాల మీద పాడేనా? ఇచ్చేస్తలే. అది ఏమిస్తారా నాకు? ఏమిస్తావు చెప్పు. నాకేమిస్తావు? ₹1,00,00,000 దానికి నాకేమిస్తావు? నీకు 50, దానికి 50. అలా కుదరదు. నాకే మొత్తం ఇచ్చే, లేదా పట్టాల మీద పడుకోబెడతా. ముందొచ్చిన కొమ్ముల కంటే వచ్చిన కొమ్ములు వాడని. వీటి దగ్గర మ్యాటరే లేదు, కానీ చదువుకుపోతున్నాగా. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి మేడం. అదే ₹1,00,00,000 గురించి మాట్లాడదామని వచ్చాను. కాదు, ఆవిడతో సంతకం పెట్టించా, కోర్టు కూడా ఆడికే ఇచ్చారు. మీరు లాటరీ టికెట్ నంబర్ 543216. కాదు 17 చెప్పు. 17. సారీ అండి, 16 కి వచ్చింది, 17 కి కాదు. ₹1,00,00,000 ఇస్తే మాకు సగం సగం ఇస్తావా? సగం సగం ఇస్తావా? నా సీర నువ్వు కట్టుకోరా, కట్టుకో. ముసలి దగ్గరికి పో. నువ్వు నా దగ్గర ఎందుకు? ఆయన దగ్గరికే పో. ఎందుకే నువ్వా? ఎక్స్క్యూజ్ మీ, టికెట్ నంబర్ ఏంటన్నారు? 16 కదా, దానికే వచ్చిందండి. ఏదో ముద్దులు ఇప్పుడు పెట్టాం కాదే, నా దగ్గర ఉన్నప్పుడు వదిలేయండి. అన్ని పెడతాను. అమ్మా నాకొద్దు. ఏం అనకూడదురా. నువ్వు మాటకొచ్చే పట్టాలు తీసుకొస్తావేంటి? అందులో పట్టాల మీద పెడితే ఆ డబ్బులన్నీ నాకే కదా. అయినా సంతకం పెట్టాను గాని డబ్బులు తీసుకున్న తర్వాత కదా నీకు ఇవ్వాలి. ఓ పని చేస్తానే, దీని పాపం పిల్లలు ఎలాగో లేరు కదా, నాకేదో ఉన్నట్టు. మీకు డబ్బులు 50 కావాలా వద్దా, లేదా అనాథాశ్రమానికి రాసేస్తా. వద్దొద్దు. సగం నాకు కావాలి. సగం నాకు కావాలి. నాకు కావాలి. నాకు కావాలి. డబ్బులే కావాలి.
వదిలేయండి కావాలి. నన్ను వదిలేస్తే డబ్బులు మీకు ఇస్తా. ఎక్స్క్యూజ్ మీ, టికెట్ నంబర్ ఏంటన్నారు? 17. సారీ, 16 వచ్చింది. దేవుడా మళ్ళీ పట్టాల దగ్గరికి మానేసేయ్. నీకు మళ్ళీ 7కి వచ్చిందా? రాలేదు. ఏంటి మీరు ఇంట్లో కూడా ఎలా ఉంటారండి? కాదు, డబ్బంతా పని చేస్తుంది కాదు, కామెడీ షోల వల్ల ఇంత పని అయిపోయింది. అవును. మాకైతే రక్తాలు కాడతాయి సీనియర్ కొట్టే దెబ్బలకి. ఎందుకంటే ఎక్స్ప్రెషన్ రాదు. కొట్టకపోతే మామూలుగా ఇప్పుడు నేను కొట్టకపోతే ఇలా పడిపోతుంది. అనుకోండి, ఆ. ఏమే మొగుండే తిడతావా అని కొడితే అలా చూస్తూ ఉంటుంది. ఆ చూపంటే దైత్రు కొట్టి పడేలు మీద కొడతాం. ఒకసారి అటు చూపించండి. ఇగో ఇలా కొట్టు. అబ్బాయి వచ్చిందా? ఓకే, ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్. ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్. మీ ఆన్సర్ ఎస్ అయినట్టయితే ఈ గ్రీన్. danger ఇక్కడ పెడదాం. అలా కాదు, ఇది కామన్ గా ఇద్దరికి కలిపి పెట్టాం అక్కడ. అది. మీ ఆన్సర్ ఎస్ అయితే గ్రీన్, నో అయితే రెడ్ బలూన్ పగలగొట్టగలరు. క్వశ్చన్ నంబర్ 1, ఎర్రగడ్డ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవడం అయిపోయిందా? ఏంటిది? ఆ. నో అంటే ఇంకా ఈయన తీసుకుంటూనే ఉన్నారు. మరి మీరు? నేను 2 పెసరా వెళ్ళొస్తుంటా రోజు. ఈయనకి పిచ్చి ఎక్కువ ఉంది కాబట్టి ఈయనకి ఏం చెప్పాలో అర్థం కావట్లేదంటే ఈయన ట్రీట్మెంట్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉందని అర్థము. ఓకే, దొంగతనాలు తప్పని తెలుసుకున్నారా? ఎస్, నో అంటే ఈయన ఇంకా దొంగతనాలు చేస్తూనే ఉన్నారని అర్థం. నువ్వు మాత్రం తెలుసుకున్నావు, కానీ ఎన్ని చేసావు దొంగతనాలు ఇప్పటి వరకు? ఒకటే, ఏంటది? ఆ స్కిట్ లో బంగారం దొంగతనం చేస్తా. ఓ అంతేనా? మీకు కూడా ఎవరినైనా సైట్ కొడితే బాగుంటుంది అనిపించిందా? ఏమిటి మీకు కూడా? మోడల్ ఏమో 1961 అంటున్నారు, ఇంకా సైట్ అంటున్నారు, ఏమిటి సంగతి? ఇంకా స్టామినా ఉందండి. ఎవరినైనా చూసి దయ్యం అని జడుచుకున్నారా? రాగానే ఎవరిని చూసావు? మిమ్మల్ని చూసే. హోటల్లో ఎప్పుడైనా బాగా తిని బిల్ ఎగ్గొట్టి ప్లేట్ కడిగారా? కాదు ఇదే కాదు, అదే పట్టుకున్నా ముందు. రెమ్యూనరేషన్ లేకుండా సన్నీ లియోన్ పక్కన స్కిట్ వేసుకోవడానికి రెడీయా? ఏ ఎవరైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారా? అడగమ్మా. హాయ్ శేషు గారు. శేషు గారు, నా క్వశ్చన్ మీకే. షేకింగ్ శేషు అన్న పేరు ఉంది కదా, అది మీరు ఏం షేక్ చేయడం వల్ల వచ్చింది? ఆ టైటిల్స్ అన్ని వాళ్ళు క్రియేట్ చేసినవమ్మా. ఎన్నిసార్లకి నీ కరెక్ట్ చెప్పు. ఆన్సర్ ఏదో ఎక్స్పెక్ట్ చేస్తుంది, చెప్పండి. అది నాకు షేకు లేకపోవడం వల్ల షేకింగ్ శేషు అని పెట్టారు. ఓకే, హాయ్ శేషు గారు. హాయ్ సన్నీ గారు. నా క్వశ్చన్ మీకే సన్నీ. మీకు ఎంతమంది పిల్లలు? నీకు అక్కుందా చెల్లి ఉందా? ఆ చెల్లి అంటే నీతో పాటు 8-9 మంది. మీరు మా డాడీ అయితే? పెళ్లి కూడా కాక ముందే మంచి టీనేజ్ అమ్మాయిలతో డాడీ అనిపించుకోవాల్సిన దౌర్భాగ్యం సన్నీకి పట్టింది. నెక్స్ట్ క్వశ్చన్. సన్నీ గారు, మీరు జబర్దస్త్ టీమ్ లో ఎవరైనా పెళ్లి చేసుకోవాలంటే ఎవరిని చేసుకుంటారు? నిన్నే. అంటే శేషు గారినా రచరవి గారినా? శేషు ఇద్దరిని చేసుకుంటా. సరవం చేసుకుని పిచ్చి తెచ్చుకుంటాడు, చేసుకుని మర్చిపోగొట్టుకుంటాడు. సన్నీ గారు, మీరు జబర్దస్త్ లో అన్ని లేడీ గెటప్ వేస్తారు కదా, నిజంగా మీరు లేడీ అని అంటావా? ఫీలింగ్ ఏం లేదు బ్రదర్, చేయడమే అంతే. ఇంకా ఫీలింగ్ ఏముంటది? లాస్ట్ క్వశ్చన్. నాకు ఒకసారి మీతో డాన్స్ చేయాలని. ఏ దామ్మా దా. నాకు వచ్చే 4 స్టెప్స్. అమ్మాయి కోరిక మేరకు సన్నీతో తీన్మారు. లేకపోతే పోతాడు. చూడు అలా ఆయాసంతో.
సన్నీ జబర్దస్త్ కాదు డీజే లో ఉండాల్సిన వాడు మంచి డాన్సర్. అందుకే వద్దన్నారండి డీజే వాళ్ళు. ఓకే ఇప్పుడు మీ ర్యాపిడ్ ఫైర్ అయిపోయింది. ఓకే ఇక్కడ ఇంకొంచెం ఎంటర్టైన్ చేయడానికి న్యూ కమర్స్ వస్తున్నారు. ఓకే. ఒక సింగరు డాన్సరు పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు ఈ న్యూ కమర్స్ మనకి చూపించబోయేటువంటి స్కిట్ చూద్దామా? అబ్బో మంచి గాఢమైన నిద్రలో ఉన్నట్టున్నారు. ఎవరు సింగరు ఎవరు డాన్సర్? సన్నీ నువ్వు ఇట్లాగే పెడతావు కదా. ఈ టైంలో పాట అండి, పడుకోవే. టైం 12 అయిందే. పడుకోండి. చూసారా అండి నా కష్టాలు. ఏదో మంచి సింగర్ ని పెళ్లి చేసుకుంటే రోజు జోల పాట వింటూ పడుకోవచ్చు అనుకున్నా, కానీ ఇప్పుడు గోల పాట వింటూ నిద్ర లేవాల్సి వస్తుంది. అయినా దీనికి పాటలు పిచ్చి మామూలుగా లేదు, పరాకష్ట. అంటే మాటల్ని కూడా పాటలాగే చెప్పేస్తుంటది. ఈ కష్టం ఎవరికి రాకూడదండి బాబు. ఏం చేస్తాం, సర్దుకుపోతాం అంతే, అంతకంటే మీకు ఇంకేం చేస్తాం. ఓహో ఆన్సర్ ఇదండి వరుస. రోజు అర్ధరాత్రి వింత చేష్టలతో నన్ను చావ కొడుతున్నాడు. వీడికి డాన్సుల పిచ్చేమో గానీ ప్రతి మాట డాన్స్ చేస్తూనే చేస్తాడు. మొన్నటికి మొన్న మా ఇంటికి సుమా గారు చీటీ పాట కోసం వచ్చి వాళ్ళకం చూసి మీరు మూర్ఛలో కొనుక్కొని భయపడి పారిపోలేదు. అబ్బా పెళ్ళైన మొదట్లో నేను లోకల్ డాన్సర్ నాని సినిమా డాన్సర్ అనుకున్నా. పెళ్ళయ్యాక అర్థమైంది వీడు కొట్టి లోకల్ డాన్సర్. తొలిపోద్దు పడిచింది తలుపు తీయవా. ఇది పాట పాడిందంటే తెల్లారినట్టే. కాఫీ రావే. కాఫీ తెచ్చాను. రోజు ఇలా కాఫీ తెస్తే ఎంత బాగుంటుంది. అవునా? అయితే మరో రాగం అందుకోమంటారే? సరే అందుకొని చావు. శంకరా ఆపవే నీ కూని రాగాలు. కూని రాగం కాదండి అది. హిందూ నువ్వు గనక హిందోళం ఆపకపోతే అపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఆందోళన చేస్తారు. నేను అంతలో రిఫ్రెష్ అవుతా. ఇడ్లీ పిండి నిన్నటిది, పల్లీల చట్నీ మరి మొన్నటిది, రెండు కలిపి వడ్డిస్తే అంతకు మించిన రుచి ఏది? మీరేరి కమింగ్. నీ పాటకి నా శ్వాస ఆగిపోయేలా ఉందే. బావగారు బాగున్నారా? చిరంజీవి గారు చాలా బాగున్నారు. ఈసారి ఇంకా పని చేసావంటే పాయింట్ గా. సరే కానీ బావా బాగా కలిసిపోయింది బావా. 2 రోజు నుంచి నిద్ర లేదు, బాగా పండుకోవాలి బావా నేను అర్జెంట్ గా. పడుకునే టైం ఇది కదా. ఈ దగ్గర పిలిచిరా నాయన. 2 రోజుల నుంచి నిద్ర లేదంటే ఇక్కడ పండుకుంటా, నన్ను ఎవ్వరు డిస్టర్బ్ చేయలేవాడు. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. ఆడు పడుకుంటా, అది కొట్టింది, ఇది పడుకుంటా, నువ్వు కొడతావు.
ఆగండి రా, మీ పని చెప్తూ ఉండండి రా. 2 రోజుల నుంచి నిద్ర లేదంటున్నారుగా. అమ్మో ఎర్రగా కాలుంది. 2 రోజుల నుంచి నిద్ర లేదా, పడుకోండి. నువ్వు పనులు పెట్టా తల్లి. నోరు తెరు, నోరు తెరు, నోరు తెరు. పడుకో. ఇప్పుడు కూడా రాలేదా? ఓకే, సో వీళ్ళు అందరూ ఫస్ట్ టైం పర్ఫామ్ చేస్తూ ఉన్నారు. అంటే ఒక 2-3 ఎపిసోడ్స్ నుంచి చేస్తూ ఉన్నారు. మెల్లిమెల్లిగా డెవలప్ అవుతూ ఉన్నారు. మీకు కాంపిటీషన్ గా నలుగురు చాలా రావడానికి రెడీ బాగా అవుతున్నారు. అస్సలు ఫియర్ లేకుండా చాలా బాగా చేశారు. వెల్ డన్ మై బాయ్స్ అండ్ గర్ల్స్. ఓకే, సో అది ఇవాళ మన ఈ జంక్షన్. థ్యాంక్ యూ సన్నీ అండ్ థ్యాంక్ యూ శేషు గారు వచ్చినందుకు. మళ్ళీ కలుద్దాం ఓన్లీ ఆన్ ఈ జంక్షన్. అంతవరకు సెలవు, బాయ్ బాయ్. మీకు తింగర బావ మరదో ఉంటే ఏం చేస్తారు చెప్పండి? నాకే తింగర్ బామ్మర్ది ఉంటే మసిబొగ్గు చెల్లెల్ని మల్లెపూ అని చెప్పి వాడు కట్ట పెడతా. నేను తింగర్ పని చేసి వాడు అకౌంట్ లో వేయడం. ఆల్రెడీ ఇప్పుడు ఎంతమంది అకౌంట్ లో వేస్తున్నావో నువ్వు. This is not a mass song. This is the boss song. త్వరగా వచ్చి ఆ కాఫీయో టీయో నా మహానేసి తగలెట్టవే. పతియే ప్రత్యక్ష దైవము దైవ. నేను చాలా మంచివాడిని, నేను చాలా పెద్ద ఎదవని అందరికీ తెలుసు.